మీరు కూడా జీవితంలో పూర్తిగా ఓడిపోయామని అనిపించిన సందర్భం ఉందా? అయితే సాయినాథుడు చెప్పిన ఈ కథ మీకోసమే. సాయిరామ్, జై శ్రీరామ్. నేను మీ శరత్ కుమారాచార్య, ఏఎస్ఆర్ క్రియేషన్ నుండి. మా యొక్క సాయి బంధువులందరికీ కూడా ఆ షిరిడి సాయిబాబా వారు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, ఈరోజు బాబా వారి ఫోటో మహత్యం, బాబా వారి ఫోటో వల్ల ఎన్ని లాభాలో అనేది ఒక కథ రూపకంగా మీ ముందు ఈరోజు ఒక వీడియో. దయచేసి దాన్ని ఆదరించి బాబా అనుగ్రహాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా వినయంగా ప్రార్థిస్తూ, ఓం సాయిరామ్, జై శ్రీరామ్. ఇక వీడియోలోనికి వెళ్తే, అది ఒక కుగ్రామం. ఆ గ్రామంలో విజయబాబు అనే వ్యక్తి ఉండేవాడు. ఉండి లేని సంసారం, ఇటు పిల్లలు, పని, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్య లేక కలతలు, చికాకులు, చాలని జీతాలతో, నిరాశలతో, నిస్పృహలతో జీవిస్తున్నారు. ఎటు చూసినా సమస్యలు. ఆశను కోల్పోయి నిస్పృహతో జీవనం సాగిస్తున్నారు. ఏదో ఒకరోజు తనకు మంచి సమయం వస్తుంది అనే నమ్మకంతో జీవిస్తున్న విజయబాబుకు అనుకోకుండా ఒకరోజు దారి వెంట ప్రయాణం చేస్తూ ఉన్న సందర్భంలో ఒక వృద్ధుడు తారసపడ్డాడు. ఆ యొక్క వృద్ధుడు ఆ విజయబాబుతో, నాయన, నీవు ప్రస్తుతము చాలా ఇబ్బందులలో ఉన్నట్టున్నావు. నీ అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చెబుతానని చెప్పి తన జోలెలోంచి ఒక ఫోటో శ్రీ సాయిబాబా వారిని తీసి అతనికి ఇస్తూ, ఈ ఫోటోను చాలా జాగ్రత్తగా శ్రద్ధా సబూరిలతో పూజించు, నియమనిష్టలతో ఆర్దితో పూజించు. ఆ బాబా అనుగ్రహంతో నీకంతా మంచే జరుగుతుంది. నువ్వు ఎంత శ్రద్ధగా పూజిస్తే అంత త్వరలో లబ్ధి పొందుతావు. పిలిస్తే పలికే దైవం శ్రీ బాబావారు. నీవు పిలిచే దాంట్లోనే ఉంటుంది. బాబాను రప్పించుకోవడం చాలా జాగ్రత్త నాయన. నీకు అంతా మంచే జరగాలని, జరుగుతుందని కోరుకుంటున్నానని అక్కడ నుండి నిష్క్రమించాడు ఆ వృద్ధుడు. ఆ రోజు నుండి బాబావారి ఫోటోను ఫోటోగా కాకుండా సాక్షాత్తు ఆ బాబావారే వచ్చి నాకు ఈ ఫోటోను ఇచ్చారు అనే భావనతో, బాబానే స్వయంగా మా ఇంట్లో ఉన్నారనేటువంటి భక్తి భావనతో, శ్రద్ధా సబూరులతో తనకున్న దాంట్లోనే బాబాను పూజిస్తూ, ఆరాధిస్తూ, నియమనిష్టలతో పూజించసాగాడు విజయబాబు. ఇలా కొద్ది రోజులు కాలం సాగిపోతూ ఉన్నది. కాలక్రమేణా అతని యొక్క స్థితిలో కొద్దిగా మార్పు రాసాగింది. అతనికి బాబావారిపై పూర్తి నమ్మకం ఏర్పడింది. ఇంకా శ్రద్ధా సబూరిలతో ఆరాధించసాగాడు. కొన్ని రోజుల తర్వాత ఒక అద్భుతం జరిగింది. బాబావారి అనుగ్రహంతో అతనికి ఒక మంచి కంపెనీలో ఒక పెద్ద ఉద్యోగం దొరికింది. దానితో పాటు ఊహించని ఆదాయం కూడా పెరగసాగింది. జీవితం మెల్లగా ఎదగడం ప్రారంభమైంది. ఆర్థికంగా, మానసికంగా పుంజుకొని అన్నింట్లో విజయం సాధిస్తూ సంతోషంగా జీవితం సాగిస్తున్నాడు విజయబాబు. అప్పుడు విజయబాబుకు పూర్తిగా అర్థమైపోయింది, ఎక్కడ భక్తి విశ్వాసాలు ఉంటే, ఎక్కడ శ్రద్ధా సబూరీలు ఉంటే అక్కడ తప్పక బాబావారు ఉంటారని, వారు ఎప్పుడూ కంటికి రెప్పలా వారి భక్తులను కాపాడుకుంటూ ఉంటారని అర్థం చేసుకుని బ్రతికినన్నాళ్ళు తాను, తన కుటుంబం బాబావారికి సేవ చేస్తూ తరించాడుట. కనుక నా సాయి బంధువులందరూ కూడా శ్రద్ధా సబూరిలతో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ సాయినాథుణ్ణి శ్రద్ధాసక్తులతో పూజించి, ఆరాధించి బాబావారి అనుగ్రహాన్ని పొందాలని మీరు ప్రేమతో ఒక లైక్ వేసి, ఓం సాయిరామ్ అని కామెంటు చేసి సాయి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ, మీ సాయి బంధు. మరిన్ని మంచి సాయి విషయాలతో మీ ముందుండే మీ శరత్ కుమారాచార్య. ఓం సాయిరామ్, జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.